తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మన బాలాలీల వినోదిని శ్రీమతి విశ్వజన్ని మన ముందున్నారు. విశ్వజన్ని, నమస్తే అమ్మా. నమస్తే శ్రీలక్ష్మి గారు. బాలాలీల వినోదిని, ఈరోజు ఏం చెప్తావన్నది చెప్పమ్మా. ఈరోజు మనం లలితా సహస్రనామం కంటిన్యూ చేయాలి కదా అంటే 9 శ్లోకాలు నేర్చుకున్నాము, అర్థంతో సహా నేర్చుకున్నాము. అందరూ కూడా మంచిగా కమెంట్స్ ఇస్తున్నారని మీరు చెప్పారు నాకు. చాలా థ్యాంక్స్ అందరికి. వీడియో చూసి కమెంట్స్ మంచిగా ఇస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మనము 9 శ్లోకాలు నేర్చుకున్నాము. అంటే నీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా. వచ్చిన వారు కూడా నీ శ్లోకాలు విని చాలా ఆనందిస్తున్నారు. అవునా? ఎంత చక్కగా చెప్తుంది. వాళ్ళకి వచ్చు, చదువుతూ ఉంటారు, పారాయణలు చేస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా నీ శ్లోకాలు విని చాలా మురిసిపోతూ, నిన్ను బాలలీల వినోదినిగా మేము భావిస్తున్నాం కదా, నువ్వు చెప్పేదానికి మురిసిపోతూ వింటూ ఉన్నావని చెప్పారు. అలా కూడా చెప్పాలి కదా ఆంటీ. అంటే కొంతమంది చెప్పారు కదా, మన వ్యూవర్స్ అందరి అలా చెప్తున్నారంటే దానికే వాళ్ళకి పెద్ద మనసు ఉండాలి కదా. మన సదాశివ కుటుంబం అంటే అంత గొప్ప కుటుంబం అన్నమాట. అవునవును, చాలా థ్యాంక్స్ అందరికీ, చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం వీడియోలో 10, 11, 12 3 శ్లోకాలు. ఈ రోజు మన వీడియోలో ఇంకా ఒక 3 శ్లోకాలు నేర్చుకుంటాము. 10, 11, 12 ఈ 3 శ్లోకాలు నేర్చుకుంటాం. ఎప్పుడులాగా మనం ముందు వీడియోలో ఏమి నేర్చుకున్నాం అన్నది ఒక చిన్న రీక్యాప్ చేసుకుని, ఎందుకంటే ఆ కంటిన్యూషన్ రావాలి కదా మీకు, అందుకని. సో 7వ శ్లోకంలో మనము అమ్మ వచ్చేసి నాసికం ఇంకా నాసాభరణం గురించి నేర్చుకున్నాము. తర్వాత అమ్మ కదంబ పుష్పాలే తన కర్ణాలకి అది కమ్మల్లాగా వేసుకుంది అని చూసాము. తర్వాత దానికన్నా ఇంకా గొప్ప ఏంటంటే సూర్యుడు చంద్రుడిని తన కమ్మలుగా వేసుకుంది అని చూసాము. పెట్టేసుకుంది. తర్వాత పద్మరాగం అని ఒక మణిలు ఉంది, అది ఏంటంటే ప్రతిబింబం చూపిస్తుంది. దానికన్నా మించి అమ్మ వాళ్ళు చెక్కులు ఉంది కదా, అది ఇంకా ప్రతిబింబం. అది చెక్కిలి. దాంట్లో ఏం చేస్తుంది, దాంట్లో ఏం ప్రతిబింబం మనకి కనిపిస్తుంది అంటే అమ్మ వేసుకుంది కదా తాటంగం, అది కనిపిస్తుంది అని చూసాము. ఇప్పుడు ఇది వరకు మీరందరికీ కూడా గుర్తుంది అని అనుకుంటున్నా. గుర్తుందమ్మా. ఈ రోజు 10వ శ్లోకంలో చూడండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతర. ఇప్పుడు చూడండి, ఇది కూడా విడతీసి చదవకూడదు, కలిపి చదవాలి. దీంట్లో శుద్ధ విద్య అంటే ఏంటంటే పూర్ణ జ్ఞానం అని చెప్తాం కదా. శుద్ధ విద్య అంటే పూర్తిగా జ్ఞానం, పూర్తిగా ఉండే జ్ఞానం అని చెప్తారు. అది పూర్ణ కుంభం, పరిపూర్ణ జ్ఞానం అని చెప్పొచ్చు. పరిపూర్ణ జ్ఞానం అని చెప్పొచ్చు. అది అమ్మ జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది మనకి? ద్విజ పంక్తి. ద్విజం అంటే 2, 2 అని. పంక్తి అంటే వరుస, ఇది ఒకటి ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ద్వయోజ్వల 2 ఎట్లా ఇస్తుందంటే, ఇప్పుడు ఈ 2 వరుసలో శ్రీ విద్యని మనకి బోధిస్తుంది అని చెప్పాలి. అదే ఇప్పుడు మనకి పరిపూర్ణ జ్ఞానం అని చెప్పాలి. ఇప్పుడు మీరు లలితా సహస్రనామం చూస్తే కూడా 16 అక్షరాలు ఉంటది ఒక లైన్ కి. 16 పళ్ళు ఉంది కదా మనకి, కింద ఒక 16 పళ్ళు ఉంది కదా. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకం ఇదన్ని. దాంతో మనకి శుద్ధమైన శ్రీ విద్యని అమ్మ బోధిస్తుంది మనకి అని చెప్తున్నారు. అదే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అని చెప్పాలి. ద్వయోజ్వల అంటే ఇంకొకటి, అమ్మ వాళ్ళు పళ్ళు ఉంది కదా, అది ఉజ్వలం అంటే మెరుస్తుంది, అంటే చాలా వైట్ గా ఉంది అని మనం చెప్తాం కదా. ఆండ్లా ఉంటే పళ్ళుతో మనకి శ్రీ విద్యని బోధిస్తుంది అని చెప్పాలి. తర్వాత చూడండి, కర్పూర వీటికా మోద సమాకర్షి దిగంతర. అమ్మ కర్పూర తాంబూలం ఉంది కదా, తాంబూలం ధరించుకుంటుంది అమ్మ. అది ఎలా ఉంది, దాంట్లో నుంచి సువాసన వస్తుంది కదా, ఆ సువాసన వచ్చేసి దిగంతర సమాకర్షి, అన్ని దిక్కులో ఉన్న మన భక్తులని తన వైపు ఆకర్షించుకుంటుందంట అక్కడ వచ్చే సువాసన అన్నది. ఇప్పుడు తాంబూలం అంటే మనం వేసుకుంటాం కదా తాంబూలం, అది కాదు. అమ్మ ఒక్క తాంబూలం, అమ్మాయే స్పెషల్ మనకి. అమ్మ వేసుకున్న తాంబూలం ఇంకా ఎంత మంచిగా ఉండాలి. దాంట్లో ఏమేమి ఉందంటే జాదికాయ, జాతిపత్రి, ఏలకాయ, కస్తూరి,
కేసరి ఇవన్నీ కలిపి అమ్మ తాంబూలం వేసుకుంటుంది. అంటే అమ్మ తాంబూలంలో అన్ని రకాలు ఉంటాయి అది వేసుకునేటప్పటికి నార్మల్ గా ఉండలేదు, దిక్కు మొత్తం సువాసన వెళ్తుంది. అక్కడ ఆ సువాసన తన భక్తుల్ని తన వైపు ఆకర్షించుకుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒక తాంబూలంకి చాలా చాలా ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు మనం మూక పంచశతి నేర్చుకుంటున్నాం కదా, మూక కవి రాశారు కదా, 500 శ్లోకం రాశారు కదా, ఆ మూక కవికి కూడా మనకి ఈ తాంబూల ప్రసాదం ఫస్ట్ ఇచ్చింది, తర్వాతనే కదా ఆ మూక కవికి అంత 500 శ్లోకాలు ప్రవాగం లాగా వచ్చింది. సో అమ్మ ఒక తాంబూలం ప్రసాదం అన్నది చాలా సున్నితమైనది. మూక కవికి మాట వస్తము, కవిత్వం వస్తము, ఇవన్నీ ఒక అద్భుతమైన విషయమే కదా. అవన్నీ అమ్మ ఒక తాంబూలం రసం నుంచే వచ్చింది. సో అదే ఈ శ్లోకంలో శుద్ధ విద్యాంకురాకార, మనకి శుద్ధ విద్యని 2 వరుస పళ్ళతో అలా శ్రీ విద్యని ఉపదేశం చేస్తుంది. తర్వాత అమ్మ ఒక తాంబూలం ధరించుకుంది. ఆ తాంబూలం దిక్కు వరకు వెళ్ళి సువాసన వెళ్ళి అక్కడ ఉన్న భక్తుల్ని తన వైపు ఆకర్షణం చేసుకుంటుంది. 4 దిక్కుల వ్యాప్తించేసింది ఆ పరిమళము, సువాసన. అవును, అలా చెప్తున్నారు ఇక్కడ. తర్వాత మనకి నెక్స్ట్ శ్లోకాలు మనం చూసామంటే, ఇప్పుడు 11వ శ్లోకంకి వెళ్తాము. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇది చూడండి, నిజ సల్లాప అంటున్నారు. నిజం అంటే నిజమైన, మాధుర్యం ఏది? అమ్మ నోటి నుంచి వచ్చే ఆ మాటలు, పలుకులు, మాటలు, అదే నిజమైన మధురంగా ఉంది అంటున్నారు. వేరే ఏది లేదు. స్వీట్ అంటారు కదా, ఇప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా నీ మాటలు ఎంత స్వీట్ గా ఉంది అలా చెప్తాం కదా, తీయటి తేనెలకే పలుకులు అలా చెప్తారు కదా. అలా ఇది ఊరికే చెప్తే మనకి ఎందుకు అమ్మవారిని అలా చెప్తారు? మనం ఎప్పుడైనా విన్నామా అమ్మవారి మాటలు? లేదు కదా. సో కొంతమంది నంబరు, నువ్వు ఊరికే చెప్తావంటారు. దానికి నెక్స్టే చెప్తున్నారు, వినిర్భత్సిత కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ గానం చేస్తది కదా, సరస్వతీ దేవి చేతిలో వీణ ఎప్పుడు ఉంటది, దానికి పేరు కచ్చపి అని పేరు. నారదుడు చేతిలో కూడా వీణ ఉంటది, దానికి పేరు మహతి అని పేరు. ఈ కచ్చపి వీణలో వీణాగానం చేస్తుంది. అంటే ఏంటంటే దాంట్లో మధురమైన నాదం వస్తుంది ఆ వీణ నుంచి. అంతమించి సంగీత ధ్వని ఎక్కడ లేదు అని మనం విన్నాము. అవును కదా. ఇప్పుడు ఇక్కడ అది లేదు అంటున్నారు. అంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం వస్తుంది, దాంట్లో భగవత్పాదాలు ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి సరస్వతీదేవి ఇలా ఒక మండపంలో వీళ్ళందరూ ఉండే ప్లేస్లో చోటల్లో కూర్చుని తన కచ్చపి వీణని వాయిస్తుందంట. దేనికోసం వాయిస్తుందంటే, ఆ వీణా నాదం విని అమ్మ ఆనందపడింది. ఆనందం అంటే చిన్న ఆనందం కాదు, చాలా చాలా ఆనందం పడింది. ఎందుకు అంత ఆనందం రావాలి అమ్మకి అంటే, ఇప్పుడు మనకి మన పతి గురించి ఎవరైనా చెప్తే ఎంత సంతోషం వస్తుంది అన్నది కదా. ఇప్పుడు సరస్వతీ దేవి ఎవరి గురించి చెప్తే పొగర్తుని వీణాగానం చేస్తున్నారంటే, అమ్మవారి పతి ఉన్నారు కదా పరమశివుడు, వాడిని చాలా పొగరి అంత వీణాగానం మంచిగా మధురంగా చేస్తుందంట సరస్వతీదేవి కూడా. ఇప్పుడు ఎవరైనా ఒకరు మంచి చెప్తే మనం వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. దానికోసం అమ్మ ఏం చేస్తుందంటే, ఏమి చేయలేదు, నోరు ఓపెన్ చేసి ఆహా అని చెప్పింది. అంటే వేరేం చెప్పలేదు, ఆహా అని ఒక మాట చెప్పిందంట సరస్వతీదేవి. ఇప్పుడు వెంటనే ఏం చేసింది, ఆ కచ్చపి వీణని బట్టలతో మూసి లోపల పెట్టేసింది. ఎందుకు అంటే అమ్మవారి మాటలు, ఇప్పుడు చెప్పాం కదా నిజ సల్లాప మాధుర్యం అని, అమ్మవారి నోట్ల నుంచి వచ్చే ఆ మాటలు అంత మాధుర్యంగా ఉంది. దానికి ముందు ఈ వీణానాదం ఏమి పెద్దది కాదు అని అది బట్టలతో మూసి లోపల పెట్టిందంట. ఇప్పుడు చూసారా, అంతా కోకిల కంఠం లాగా ఉండి, కోకిల కంఠం అని కాదు, ఆమె మాట విని కోకిలే నేర్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు చూసారా, వేరుగా నేను నిజ సల్లాభ అమ్మవారి మాటలు మాధుర్యంగా ఉందంటే మీరు అవును మాధుర్యంగా ఉంటది అంటారు, లేదు నువ్వు విన్నావా అని అడుగుతారు. వెంటనే ఇది చెప్పేస్తే ఇప్పుడు అందరికి అర్థమైపోతుంది కదా. అది ఒక్కటి చెప్తున్నారు. తర్వాత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇప్పుడు చూడండి, అమ్మది ఒక చిరునవ్వు, ఆ అంత అందమైన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటూనే ఉంటుంది. ఆ చిరునవ్వు ఎందుకు, మనకి కూడా భయం లేదు నేనున్నా అని చెప్పేదానికి. కానీ దీనికన్నా ఇంకొకటి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అది ఏంటంటే మజ్జత్ కామేశ మానస. అంటే
ఈ ప్రవాగంలో ఆ చిరునవ్వుతో వచ్చే ఆ ప్రవాగంలో శివుడు మనసు ఉంది కదా, అది ముంగి తేలుస్తుందంట అక్కడ. మునిగి తేలుతుంది అక్కడ. ఎంత మంచిగా రాశారు చూడండి ఆ ఒక్కొక్క శ్లోకం కూడా. అదే మందస్మిత ప్రభాపూర అంటే మందస్మితం చిరునవ్వు కాంతి ప్రవాహంలో ఈశ్వరుడు మనసు నిండా అమ్మ నిండిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడికి అమ్మ అంటే చాలా ఇష్టం కదా, ఎప్పుడు దగ్గరే పెట్టుకుంటాడు. ఇంకా అమ్మ దగ్గర నుంచి వచ్చే కాంతిలో ఈశ్వరుడే ముంగిపోయారంట. అలా ఉంది ఇక్కడ ఈ శ్లోకం. సో నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇప్పుడు 12వ శ్లోకంకి వెళ్తాం. ఇక్కడ చూడండి, అనాగలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మది ఒక చిబుకం. ఇది చాలా అంటే ఇది ఎలా వర్ణించాలనేది వాగ్దేవికే అర్థం కాలేదంట. ఎందుకంటే అంత అమ్మవారి ఇప్పుడు మనము అన్ని చెప్పాము కదా, నేత్రాలు చెప్పాము, శిరస్సు చెప్పాము, క్రీటం చెప్పాను. ఈ పార్టీకి వచ్చేటప్పుడు వాగ్దేవికి ఏది కంపారిజన్ చేసి ఇది మనం చెప్పాలి అర్థం కాలేదు. సౌందర్యలహరిలో కూడా ఆదిశంకర భగవత్పాదాలు అదే అంటున్నారు, ఇంత అందంగా ఉందే దీనికి నేను ఎక్కడి నుంచి కంపారిజన్ తీసుకుని వస్తా అని చెప్పారంట. ఇప్పుడు చూడండి, అనాగలిత అంటే చిబుకం. అది ఏంటంటే ఎవ్వరూ వర్ణించలేరు, అంత అందంగా ఉంది అని చెప్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, హిమవంతుడు బిడ్డనే కదా అమ్మవారు పార్వతీదేవి. ఆ ముఖంని చూడాలి అంటే హిమవంతుడు ఏం చేస్తాడంటే ఇలా ఇక్కడ పట్టుకుని ఇలా చూస్తాడంట, చెబుకాన్ని పైకి ఎత్తి చూస్తారు. ఇది ఒక తండ్రి చేసేది. తర్వాత పరమశివుడు ఉన్నారు కదా, ఎప్పుడు అమ్మని చూసుకునే ఉండాలి కదా పరమశివుడికి. అప్పుడప్పుడు ఇది పట్టుకుని ఇలా చూస్తారంట, ఇది పట్టుకుని ఇలా చూస్తారు. సో వీళ్ళిద్దరూ ఈ చిబుకంని ఎలా యూస్ చేశారంటే ఒక హ్యాండిల్ లాగా యూస్ చేశారంట. అమ్మ అంతమైన ముఖంని చూసేదానికి ఒక హ్యాండిల్ లాగా యూస్ చేశారు. కొంచెం గడ్డం ఇలా పట్టుకుని పైకి ఎత్తి చూస్తున్నారు అని చెప్తున్నారు. అంత అందమైన చిబుకం అమ్మది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అలా చేసి అమ్మ ముఖంని పరమేశ్వరు తన వైపు పెట్టుకుని చూస్తున్నారు. అదే మనం చెప్తున్నట్టు ఒక హ్యాండిల్ లాగా చిబుకంని పెట్టుకున్నారు అని చెప్తున్నారు. తర్వాత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసి ఇప్పుడు అమ్మ మెడ దానికి వచ్చాము. అది ఎట్లా ఉందంటే, అది మెడ ఇక్కడ ఉంది కదా, అది కామేశ్వరుడు కట్టిన పవిత్రమైన మాంగళ్యంతో ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. సో పరమేశ్వరుడు కట్టిన మంగళమైన మాంగళ్యంతో అమ్మ మెడ శోభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సరే, అర్థమైందా ఇప్పుడు? అదే అనాగలిత సాదృశ్య. ముందు చిబుకంని ఎలాంటిది వర్ణనలో నేను వర్ణించలేను అని ఎవరికి వర్ణన రాలేదు అక్కడ. తర్వాత కామేశ బద్ధ, అందుకని చిబుకంని వదిలేసి తర్వాత మెడకు వచ్చేసారు. దీంట్లో కామేశ్వరుడు కట్టిన మాంగళ్యం ఉంది, దాంతో శోభిస్తుంది అని చెప్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మనము 10, 11, 12 శ్లోకం నేర్చుకున్నాము. 10వ శ్లోకంలో ఏమో శుద్ధ విద్యని అమ్మ నేర్పిస్తుంది అని చూసాము. తర్వాత అమ్మ ధరించుకున్న తాంబూలంలో ఏముంది అన్ని నేర్చుకున్నాము. తర్వాత అమ్మది యొక్క మాటలే నిజమైన మాధుర్యం అన్ని నేర్చుకున్నాము. తర్వాత అక్కడి నుంచి మందస్మితం నుంచి వచ్చే ఆ ప్రభ అంటే ఆ కాంతిలో కామేశ్వరుడిని మనసే, అది కామేశ్వరుడి మనసు మొత్తం మునిగిపోతుంది అని నేర్చుకున్నాము. 12వ శ్లోకంలో అనాగలిత సాదృశ్య, ఆ చిబుకంని ఏ వర్ణనతో నేను వర్ణించలేను అని చెప్పేశారు. దానికి ఒక కంపారిజనే లేదు, అంత అందమైగా ఉంది అని చెప్పారు. తర్వాత మెడకు వచ్చారు. మెడలో కామేశ్వరుడు కట్టిన ఆ మాంగళ్యం పవిత్రమైన మాంగళ్యంతో శోభిస్తుంది, అలా నేర్చుకున్నాం. సో ఈ రోజు వీడియోలో 10, 11, 12 నేర్చుకున్నాము. ఒక్కసారి మనము అది శ్లోకాలు చెప్పుకోవాలి. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్షి దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. సో మనం ఈరోజు వీడియో చివరికి వచ్చేసాము. అందరికీ వీడియో నేర్పించే విధానము మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అంటే ఒక కమెంట్ చేయండి, అమ్మవారి కోసం ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందు వస్తా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.